చెప్పండి సిఐ గారు, ఎంక్వైరీ చేశారా? జైల్లో ఆ విద్యాదేవి లేదు కదా? మేడం, నేను జైలుకు ఫోన్ చేశాను. అక్కడ విద్యాదేవి ఉందని చెప్పారు. తను జైల్లోనే ఉందా? మీరు సరిగ్గానే కనుక్కున్నారా? నేను డైరెక్ట్గా జైలర్ గారికే ఫోన్ చేశాను మేడం. అక్కడున్న లేడీ వార్డెన్ సుశీల గారే కన్ఫర్మ్ చేశారు. విద్యాదేవి జైల్లో ఉంటే ఇక్కడ నేను చూసింది ఎవరు? ఇదంతా నా భ్రమ? పట్టపగలే కలకంటున్నానా? నా కళ్ళు నన్ను మోసం చేశాయా? ఏంటి మహా, ఆర్ యు ఓకే? లేదు బావా, మా చెల్లాయికి ఏదో అయింది. ఏ దెయ్యమో భూతమో పట్టుకుంది. నాకు అదే డౌట్గా ఉంది. లేకపోతే మహా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇంకా ఆపుతారా? నాకు ఏవి కాలేదు. ఐఎమ్ ఓకే. ఆర్ యూ షూర్ పిన్ని? లేదంటే హాస్పిటల్కి వెళ్దాం. దయ్యం పడితే మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలి మామా. పిచ్చి పడితే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాలి. నాకు దెయ్యము పట్టలేదు, పిచ్చి పట్టలేదు. నేను బాగానే ఉన్నాను. ఆహా, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది చెల్లాయ్. ఎవరి పేకైనా పట్టుకునేలా ఉన్నావు. అంటే అత్తయ్యకు పిచ్చెక్కిందని డిసైడ్ అయ్యారా బాబాయ్? ఇంకా లేదు, తను బానే ఉన్నదని చెప్తోంది కదా. అంటే ఇంకాసేపట్లో పిచ్చెక్కుతుందంటారా? ఏంటి సీత ఆ మాటలు? పద పిన్ని, కేక్ కట్ చేద్దాం. గెస్టులందరూ నిన్నే చిత్రంగా చూస్తున్నారు మహా. ఈ ఫంక్షన్ అయ్యే వరకు కాస్త పద్ధతిగా ఉంది. అవును మహా, ఇక్కడ లేని విద్యాదేవిని ఊహించుకొని అనవసరమైన రచ్చ చేసి అందరిలో చులకన కావద్దు. మీ యాంగ్జైటీని తగ్గించుకోండి పిన్ని, లేదంటే సాటి బిజినెస్ పీపుల్ ముందు పరువు పోతుంది. మీరేం వర్రీ అవ్వకండి. ఐఎమ్ ఆల్ రైట్. నైట్ సరిగ్గా నిద్రలేక ఇలా అవుతుంది. కాస్త జ్యూస్ తాగితే సెట్ అవుతుంది. ఓకే, తొందరగా తాగిరా. అక్కడ సుమతి లేదు. ఉన్నట్టు ఊహించుకున్నానంతే. అంత నా భ్రమ, ఇల్యూషన్. నువ్వక్కడ లేవు. నాకు తెలుసు నువ్వున్నావని. అందరిని పిలిస్తే మళ్ళీ నేను పిచ్చిదాన్నవుతాను. ఏంటత్తమ్మా, నిన్ను చూసి కూడా అత్తయ్య కామ్గా వెళ్ళిపోయింది.
నేను భ్రమ అనుకుంటోంది. అయితే పిచ్చి ముదిరి పాకాన పడిందన్నమాట. ఇంతకీ అత్తయ్య జ్యూస్ తాగిందా? నువ్విచ్చిన పౌడర్ జ్యూస్లో కలిపాను. మహాలక్ష్మి తాగింది. సూపర్ అత్తమ్మ. రిసెప్షన్ రోజు నాకు ఇలాగే చేశారు. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తుంది. ఇప్పుడు ఓకేనా మహా? సెట్ అయిందా పిన్ని? ఇంకేం గొడవ చేయవు కదా మహా? అంతా వెయిట్ చేస్తున్నారు వదిన. కేక్ కట్ చేయాలి. చల్లా ఏదో తేడాగా ఉంది. కేక్ కట్ చేద్దాం మహా. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. ఇప్పుడు నేను నా శ్రీమతి కేక్ కట్ చేయబోతున్నా. చలపతి, కేక్ తీసుకురా. 1 minute. Just wait. ఏంటి మహా? డాన్స్ చేయకుండా కేక్ కటింగ్ ఏంటి జానా? డాన్స్ ఏంటి మహా? డాన్స్ తెలీదా? హ, ఎన్ని డాన్సులున్నాయి. బ్రేక్ డాన్సు, ఫోక్ డాన్సు, బెల్లీ డాన్సు, గల్లీ డాన్సు, మాస్, ఊర మాస్ డాన్స్. ఏం చేస్తున్నావు పిన్ని? అంతా నిన్నే చూస్తున్నారు. ఇలా రండి. రే నువ్వు తప్పుకోర్రా. ఇట్స్ మై వెడ్డింగ్ డే. హ్యాపీ డే. నేను డాన్స్ చెయ్యాలి. రే సాంబా, మేడం. ఒక సాంగ్ పెట్రా. ఓకే మేడం. మహా! మహా! మహా, నా మాట విను. అందరు చూస్తున్నారు మహా. ఆగు మహా. Don't stop me. ఏ సాంబా. మేడం. ఏయ్ ఓకే మేడం. ఆహా ఆహా.
వదినా మహా వదినా మహా మహా పిన్ని మహా 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 చెల్లాయ్ చెల్లాయ్ జరగండి. నాకేమైంది? మీకు దెబ్బ తగిలింది. ఏంటి? మా రిసెప్షన్ రోజు నన్ను ఇంతకంటే దారుణంగా ఏడిపించారు కదా, అందుకే ఇప్పుడు ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాను. ఈ సీత ఏం చేసిందో చూసావా జనా? చాలు మహా, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. ఈ సీత నా మీదే రివెంజ్ తీర్చుకుంది రామ్. సీత రివెంజ్ తీర్చుకోవడం ఏంటి పిన్ని? మార్నింగ్ నుంచి ఇలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఆల్ రైట్ అంటూనే అల్లరి చేస్తున్నావు మహా. నిజంగా నీకు పిచ్చి పట్టింది. ఖచ్చితంగా నీకు గాలి సోకింది చెల్లాయ్. ఏ దెయ్యమో పట్టింది. అర్చన చెంప మీద కొట్టావు, మా అందరినీ విదిలించి కొట్టావు. నీ మెంటల్ కండిషన్ బాగున్నట్లేదు వదినా. సీత సుమతి కలిసి కావాలని నన్ను పిచ్చిదాన్ని చేశారు. చెప్తాను వీళ్ళ పని. అందరూ నన్ను క్షమించాలి. ఈరోజు ఒక సైతాన్ వల్ల డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడే వస్తాను. అది ఇక్కడే ఉండాలి. ఇందాక చూశాను. ఎక్కడికి వెళ్ళింది? ఛ! సుమతి రావటం నా భ్రమ కాదు. ఖచ్చితంగా జైలు నుంచి తప్పించుకొని వచ్చింది. ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఉండుంటుంది. ఇక్కడున్నావా? చెప్తాను నీ సంగతి. చెప్పండి మేడం, మీ పెళ్లి రోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయి? సుమతి జైల్లోనే ఉందని నీకు చెప్పిన వెదవెవడు? ఆయన ఎదవ కాదు మేడం, జైలరు. వాడు మీకు అబద్ధం చెప్పాడు. సుమతి మా ఇంట్లోనే ఉంది. ఛాన్సే లేదు మేడం. అయినా ఆవిడ బయటికెలా వస్తుంది? హ, ముందు మీరు వెంటనే బయలుదేరి మా ఇంటికి రండి. సుమతిని గదిలో పెట్టి బంధించాను. మీరు త్వరగా వస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయావు మహా? అందరూ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతసేపు నన్ను పిచ్చిది అన్నారు కదా, కాదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం వెళ్ళాను. ఇంకా గొడవ వదిలేపిన్ని పార్టీ స్టార్ట్ చేద్దాం.
ష్యూర్ రామ్, ఈ పార్టీ ఆగకూడదు. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, ఇంతవరకు జరిగిన డిస్టర్బెన్స్ గురించి నేను చింతిస్తున్నాను. పార్టీ స్టార్ట్ చేద్దాం. మరికొద్దిసేపట్లో నేను జన కేక్ కట్ చేయబోతున్నా. వీళ్ళు కేక్ కట్ చేసే సమయానికి మళ్ళీ సుమతి అత్తమ్మను మహాలక్ష్మి అత్తయ్య కంట్లో పడేలా చేస్తాను. మనశ్శాంతిగా కేక్ కూడా కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ. మే ఐ కమ్ ఇన్? ఈ టైంలో ఈ కాకి కట్లపాము వచ్చిందేంటి? ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు? నేనే రమ్మని ఫోన్ చేశాను. వెడ్డింగ్ డేట్ పిలిచావా మహా? కాదు, మన ఇంట్లో దూరిన ఒక దొంగని పట్టివ్వడానికి పిలిచాను. దొంగెవరు పిన్ని? విద్యాదేవి. తను జైల్లో నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చిందని చెప్తే మీరు ఎవ్వరూ నమ్మట్లేదు కదా? మళ్ళీ ఆవిడ గురించి ఎందుకు వదినా? అనవసరమైన గొడవ. ఆవిడ గురించి చెప్పిందే చెప్పి పదే పదే పిచ్చిదాని అవ్వకు చల్లాయ్. నేను పిచ్చిదాన్ని కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి సిఐ గారిని పిలిచాను. ఇందాక ఆ విద్యాదేవి ఒక గదిలో కనిపించింది. దాన్ని లోపలే పెట్టి బయట లాక్ చేశాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఆ దొంగని సిఐ గారికి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఒక 5 minutes కోఆపరేట్ చేయండి. పార్టీ స్టార్ట్ చేద్దాం. మీరు నాతో రండి సిఐ గారు, మీరందరూ కూడా రండి. ఆ విద్యాదేవి ఇక్కడ ఉండాలి. జైలు నుంచి పారిపోయి వచ్చిందని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తాను. పదండి. రండి సిఐ గారు, ఇక్కడే ఉంది. రూమ్లో అది లేదేంటి? ఎక్కడికి పోయింది? నేను దాన్ని ఇక్కడే చూశాను, నా కళ్ళతో చూశాను. అది లోపలుండగా బయట తలుపు వేసి లాక్ పెట్టాను. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపలున్నది ఎలా మాయమైంది? మాయమైంది తను కాదు మహా, నీ బ్రెయిన్. బావో, ఎర్రగడ్డకు ఫోన్ చేయి. మా చెల్లాయికి నిజంగానే పిచ్చెక్కింది. నోరు మూస్తావా అన్నయ్య?
నాకే పిచ్చి పట్టలేదు. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది మహా. నిన్ను డాక్టర్కి చూపించడం బెటర్ ఏమో.